జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎవరో అంజన్ కుమార్ పేరిట జూబ్లీ హిల్స్ లో పోస్టర్ తేల్చడంలో కాంగ్రెస్ డైలమా పెరుగుతున్న ఆశావహులు ప్రచారంలో పలువురు నేతల పేర్లు మాజీ ఎంపీ అంజన్ కుమార్ పలువురు పేరిట పోస్టర్లట. సో జూబ్లీ హిల్స్లో ఈ పోస్టర్ వెలిసిందట. యాక్చువల్గా ఏంటంటే జూబ్లీ హిల్స్ టికెట్ కావాలని అంజన్ కుమార్ యాదవ్ కూడా అడుగుతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మీ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా కొనసాగుతున్నాడు. మీరు గతంలో ఎంపీగా పనిచేసినారు. లాస్ట్ టైం కూడా ఎక్కడి నుంచో కంటెస్ట్ చేసినట్టున్నారు. మీరు ఇన్ని అవకాశాలు మీకు వచ్చినాయి కదా. ఇదే యాదవ కుటుంబం నుంచి నవీన్ యాదవ్ అని ఇంకొక యాదవ బిడ్డ అక్కడ టికెట్ అడుగుతున్నాడు కదా. ఆయన 2 సార్లు పోటీ చేసి వేరే పార్టీల నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయిండు కదా. ఈ అవకాశాన్ని నీకు ఇవ్వచ్చు కదా. నీ కొడుకు లాంటి వయసున్న ఇంకొక యాదవే కదా నవీన్ యాదవ్ కూడా. మీ కొడుకు ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా ఈ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు కదా. రేవంత్ రెడ్డి పక్కనే ఉంటున్నాడు కదా. మరి అవకాశం ఆయనకి ఇచ్చేయండి. ఆ నియోజకవర్గంలో మీరు స్థానికులు కూడా కాదు, ఆయన స్థానికుడు కదా అక్కడ. ఇప్పుడు ఈయన ప్రయత్నం ఈయనది. ఇక్కడ మళ్ళీ యాదవులకు మధ్యలో చీలిక పెడుతున్నారు. దయచేసి మన యాదవ వర్గం ఏదైతే జూబ్లీ హిల్స్లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాలి. మనం చీలిపోవడం కాదు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నాడైనా, ఏ కులంలో ఉన్నాడైనా, ఏ వర్గంలో ఉన్నాడైనా మనల్నే చీలుస్తూ ఉంటాడు. సో దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంజన్ కుమార్ పేరిట జూబ్లీ హిల్స్లో పోస్టర్ వెలిసిందట. తేల్చడంలో కాంగ్రెస్ డైలమా పెరుగుతున్న ఆశావహులు ప్రచారంలో పలువురు నేతల పేర్లు మాజీ ఎంపీ అంజన్ కుమార్ పలువురు పేరిట పోస్టర్లట. అక్కడ అవకాశం ఎవరికి ఉన్నది? ఇప్పుడు అజారుద్దీన్కి ఉండే, అజారుద్దీన్ మెయిన్ లీడ్లో ఉండే, మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది, ముస్లిం 1,20,000 ఉన్నది, అజారుద్దీన్కే ఇవ్వచ్చు. అజారుద్దీన్ లాస్ట్ టైం 2023లో ఆయనే పోటీ చేసిండు. సరే ఓడిపోయినప్పటికీ మొన్న ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీ కిషన్ రెడ్డి గెలిచిన కాంగ్రెస్కే అక్కడ లీడ్ వచ్చింది. ఇవన్నీ అంశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆయనకి ఇవ్వచ్చు అని అనుకున్నారు. ఆయనను ఎమ్మెల్సీని చేసిర్రు, ఆయనది అయిపోయింది. ఇక అవకాశం ఏముంది? ఈ అవకాశం నవీన్ యాదవ్ పేరు తెర మీదకి వచ్చింది, బొంతు రామ్మోహన్ పేరు తెర మీదకి వచ్చింది. ఇక అక్కడ మరి లోకల్గా తీసుకుంటే నవీన్ యాదవ్కి ఇవ్వాల్సి ఉంటుంది. లోకల్ అనే అభ్యర్థిని తీసుకుంటే మరి ఆయనకే ఇస్తారా, వేరే ఇంకొక అభ్యర్థిని తీసుకొస్తారా, ఏం చేస్తారా అనేది చూడాలి. ఈ సమయంలో ఎవరికి వాళ్ళుగా మాకే అని అంటున్నారు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయడంలో అధికార కాంగ్రెస్ అయోమయంలో పడింది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్యను ప్రకటించగా అభ్యర్థితో పాటు కుటుంబ సభ్యులు ప్రచారంలో ఉన్నారు. జూబ్లీ హిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవాలి అని భావిస్తున్న కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని ఖరారు చేయడంలో డైలమాలో పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్కు కలిసొచ్చిన నేపథ్యంలో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయడానికి ఆశావహులు పుట్టుకొస్తున్నారు. అభ్యర్థిని ఖరారు చేయడంలో ఎంత ఆలస్యమైతే అంతమంది నేతలు తానే అభ్యర్థిని అంటూ ప్రచారం ఆర్భాటం చేస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేరిట నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి. రావాలి అంజన్న, కావాలి అంజన్న అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. ఇప్పటికే తాను జూబ్లీ హిల్స్లో పోటీ చేయబోతున్నట్లు అంజన్ కుమార్ ప్రకటించారు. అయితే అంజన్ కుమార్ కొడుకు రాజ్యసభ ఎంపీగా ఉన్న నేపథ్యంలో వాళ్ళ కుటుంబానికి మరోసారి అవకాశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తన తండ్రి పార్టీలో సీనియర్గా ఉన్నారు. గతంలో ఎంపీగా 2 సార్లు గెలుపొందారు. అధిష్టానం ఆదేశాలు ఇస్తే పోటీ చేసి గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇక స్థానిక కాంగ్రెస్ యువనేత నవీన్ యాదవ్, రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేరిట కూడా పోస్టర్లు వెలిసినాయి. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ కార్పొరేటర్ మురళీగౌడ్, మాజీ మంత్రి కంజర్ల లక్ష్మీనారాయణ కోడలు కంజర్ల విజయలక్ష్మి కూడా టికెట్ ఆశిస్తున్నారు. అధిష్టానాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల మద్దతు కోసం ఎవరి దారిలో వారు ప్రచారం చేస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ను పార్టీ ఫిరాయింపు అంశం వెంటాడుతున్న నేపథ్యంలో ఆయన జూబ్లీ హిల్స్ నుంచి బరిలో నిలుస్తారనే ప్రచారం సాగుతోంది. జూబ్లీ హిల్స్లోని నివాసం ఉంటున్న మాజీ ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారినెవరినైనా కాంగ్రెస్ నుంచి రంగంలోకి దించితే ఎలా ఉంటుందన్న అంశంపై తర్జన భర్జన చేస్తున్నారట. ఇప్పటికే స్థానికులకే అని పొన్నం ప్రభాకర్ స్పష్టత ఇచ్చిందట. ఎందుకంటే ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్. జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా స్థానికులకే అవకాశం ఇస్తామని, బయటి వారికి అవకాశం ఉండదని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నెల రోజుల క్రితం విలేకరుల సమావేశంలో కొంతవరకు స్పష్టత ఇచ్చారు. దీంతో స్థానిక నేతలు నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, మురళీగౌడ్, కంజర్ల విజయలక్ష్మిలకు ఆశలు పెరిగినాయట. ఇక అందులో ఎవరికన్నది కీలకం. నవీన్ యాదవ్ పేరు ఎక్కువగా వినబడుతున్నది. ఇక బొంతు రామ్మోహన్ ఔటరే, అంజన్ కుమార్ ఔటరే. వీళ్ళంతా సరే హైదరాబాద్ అయినప్పటికీ వాళ్ళంతా వేరే ప్రాంతాలకు సంబంధించిన వారు హైదరాబాద్.